నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగిందని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని వివరించారు. జిల్లాలో 8 ఫీట్ల వరకు ఉన్న గణేష్లను బాసర వద్ద గోదావరికి, 20 ఫీట్లు ఎత్తుగల విగ్రహాలను ఉమ్మేద గోదావరి వద్దకు పంపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని చెబుతున్న నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పరిధిలో గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ అధికారులు. మనతో పాటు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి నిజామాబాద్ నగరంలో జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది? నిజామాబాద్ ప్రజలందరికీ ప్రైమ్ 9 న్యూస్ సందర్భంగా ప్రైమ్ న్యూస్ ద్వారా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా ఈ గణేష్ వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నందుకు చాలా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు సిపి గారు, నిజామాబాద్ కమిషనరేట్ సిపి గారైన రాజ్ చైతన్య ఐపీఎస్ గారు ఈ నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీమైన బందోబస్తుతోటి అక్కడ జంక్షన్లలో కానీ ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ అన్నీ పబ్లిషైజ్ చేసి అన్నిటికీ పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రోడ్ ఎమ్మటి సీసీ కెమెరాలు కూడా ప్రత్యేకంగా వీటి కొరకు నిమజ్జనం కొరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్స్ కూడా 2 డ్రోన్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు జరిగినా కానీ మీరు వాటిని మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా దాన్ని అక్కడనే లోకలైజ్ చేసి దాన్ని ఫ్లేరప్ చేయకుండా ఈ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీని 3 నిమజ్జనం పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఉమ్మడ, ఒకటి వినాయకుల బావి, ఒకటి బాసర బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఎస్పెషల్లీ ఆర్మూర్లకు సంబంధించి గుండ్ల చెరువు పెద్ద ఈ 4 పాయింట్లలో కూడా సఫిషియెంట్ క్రేన్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో క్రేన్లు కానీ బ్యారికేడింగ్ కానీ అన్ని వ్యవస్థలు రైటింగ్ కానీ అన్ని వ్యవస్థలు సఫిషియెంట్గా ఏర్పడడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా మాకు పోలీసులకు కానీ మన కలెక్టర్ ఆఫీసులకు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఏర్పాటు చేయడం జరుగుతాం. సున్నితమైన ప్రాంతాలు ఏమైనా గుర్తించారు? అక్కడ ఎట్లా డిప్లాయ్ చేశారు ఫోర్స్? ఈ నిమజ్జనంతో సున్నిత పాయింట్లు అంటే ఏముండవు, ఎప్పుడు ఎక్కడ ఏమైనా జరగవచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా జరగవచ్చు. ఆ చిన్న చిన్న కొట్లాళ్ళు వస్తే దాన్ని లోకలైజ్ చేసుకొని ప్రశాంతంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మొత్తం అంటే 8 ఫీట్, 5 ఫీట్, 7 ఫీట్, 8 ఫీట్స్ అట్లాంటి అంటే విగ్రహాలను డైవర్షన్ చేస్తూ ఉంటున్నారు, బాసర బ్రిడ్జికి తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఎట్లా రూట్ మ్యాప్ ఎట్లా ఉంది? ఇప్పుడు మనకు ఇక్కడ మన జన్నెపల్లి దగ్గర, తర్వాత నవీపేట దగ్గర మనకు ఈ రైల్వే ఎలక్ట్రిసిటీ పవర్ లైన్ అవుతుంది. కాబట్టి 8 ఫీట్ కంటే ఎక్కువ విగ్రహాలు ఆ రైల్వే ఎలక్ట్రికల్ పోల్ కింద నుంచి మనకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఆ బోధన్ బస్ స్టాండే లాస్ట్ 8 ఫీట్ హైట్ విగ్రహాలు అక్కడి నుంచి మాక్లూరు మీదుగా ఉమ్మడకు వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 20 ఫీట్ల కంటే కూడా హైట్ ఉన్న విగ్రహాలు ఈ మన 135K ఐలాపూర్ దగ్గర 135K లైన్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా 21 అంటే ఎబోవ్ విగ్రహాలు అక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన అందరికీ ఏదైతే 20 ఫీట్స్ హైట్ ఉన్న విగ్రహాలందరికీ మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అలాంటి విగ్రహాలు ఏమైనా ఉంటే గుండ్ల చెరువు ఆర్మూర్కు తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, నిజామాబాద్ కమిషనరేట్లో ఉన్న ప్రజలకు, భక్తులకు మీరు ఇచ్చే పోలీస్ శాఖ తరఫున మీరు ఇచ్చే భరోసా? 100% పోలీస్ తరఫు నుంచి మా సిపి గారు సాయి చైతన్య ఆధ్వర్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా, ఎవరు తప్పు చేయకుండా ప్రశాంతంగా నిమజ్జనానికి మీరు ఈ నిమజ్జనాన్ని పాల్గొనాలా. ఎవరైనా తప్పు చేసి మేము తప్పించుకుంటాం అనడానికి వీల్లేదు. ప్రతి చోట, ప్రతి జంక్షన్లల్లో, ప్రతి రూట్లో కూడా సీసీ కెమెరాలు ప్రత్యేకంగా దీని గురించి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా తప్పు చేసినట్లుంటే ఖచ్చితంగా వాళ్ళకి చట్టపరంగా వాళ్ళని తగిన శిక్ష చేయడం జరుగుతుంది. అది అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి చెప్తా ఉంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇటు పోలీసు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని, ప్రతి జంక్షన్ వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే 20 ఫీట్లు, 8 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ యొక్క గణనాథులను కూడా బాసరకు, అదేవిధంగా ఆర్మూర్లోని గుండ్ల చెరువుకు తరలించారని, ఆ వైపున రూట్ మ్యాప్లు కూడా రెడీ చేసి పెట్టామని చెప్పేసి, ట్రాఫిక్ డైవర్షన్లు ఉన్నాయి, దాన్ని ఇటు భక్తులు, ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి వారు సూచిస్తూ ఉన్నారు.
కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ నైన్ న్యూస్, నిజామాబాద్ నుండి.